ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మళ్ళీ ఆదివారం వచ్చేసింది. అప్పుడే 4వ ఆదివారం, ఆఖరి ఆదివారం జనవరి నెలలో. లేచారా? లేవలేదు ఇంకా. ఈడెవడరా బాబు ప్రతి ఆదివారం మమ్మల్ని లేపుతున్నాడు అని అనుకుంటున్నారా? ఈరోజు దేవుని రోజు. సోమవారం నుంచి శనివారం వరకు నీ ఇష్టం. నువ్వు ఎక్కడ పడుకుంటావో లేస్తావో ఎప్పుడు లేస్తావో, కానీ ఈరోజు దేవుని రోజు. నువ్వు లేవాల్సిందే. ఉదయాన్నే లే. ఈరోజు కొరకు మనకి ఇవ్వబడిన వాక్య భాగం 63వ కీర్తన 3వ చరణం. దావీదు కీర్తనలు 63:3. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. బయలుదేరుతున్నావా దేవుని మందిరానికి? ఎందుకు వెళ్ళేది దేవుని మందిరానికి? ఆరాధన చేయటానికి. దేంతో ఆరాధన చేయాలి? హృదయపూర్వకమైన ఆరాధన. ఈ ఆరాధన వెలుబుచ్చేది మన పెదవులతో. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నా పెదవులు నిన్ను స్తుతించును. స్తుతిస్తున్నావా దేవుని మందిరానికి వెళ్ళి? ఎన్ని వారాలు అప్పుడే, ఇది 4వ ఆదివారం, 3 వారాలు గడిచిపోయినాయి. ఈ 3 వారాల్లోనూ కూడా నువ్వు ఆరాధన చేయలేదు. ఎందుకు వెళ్తున్నావు మందిరానికి? నీ పెదవులతో దేవుని స్తుతిస్తావా? స్తుతించుకోకుండా వచ్చేస్తావా? అది చేద్దాం అనుకుంటున్నాను అన్నయ్య గారు, వాళ్ళు ఎత్తుకుంటున్నారు. మరి వాళ్ళు ఎత్తుకుంటున్నారు, వీళ్ళు ఎత్తుకుంటున్నారని ఆ బేతెస్తా కోనేటి దగ్గర ఉన్నటువంటి రోగులు అలాగనుకుంటే స్వస్థత పొందుతారా చెప్పండి? ఎవడ మట్టుకాడు నేను ముందు పడాలని అనుకున్నారు. నువ్వెందుకు ప్రయత్నం చెయ్యు? 1 కేజీ బియ్యం ఊరికినే ఇస్తున్నారు, రమ్మంటే ఎంత దెబ్బలాడి నువ్వు ముందుకెళ్తావు? మరి ఈరోజు దేవుని ఆరాధన చేయడానికి నీ పెదవులు ఎలా ఉన్నాయి? దేవుని స్తుతించడానికి సిద్ధంగా ఉన్నాయా? యోబు గ్రంథంలో యోబు భక్తుడు అంటాడు, 23వ అధ్యాయము 12వ వచనంలో, ఆయన పెదవుల ఆజ్ఞను విడిచి నేను తిరగట్లేదు. తర్వాత 33వ చరణంలో, యథార్థమైన మాటలే నా పెదవులు పలుకుతాయి. 51వ కీర్తన 15వ చరణంలో, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచును అని అంటాడు. 119వ కీర్తన 171వ చరణం, నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. అందుకు దేవుడు మనకు పెదవులు ఇచ్చాడు. ఈ పెదవులతో దేవుని స్తుతించు, దేవుణ్ణి ఆరాధించు. మందిరానికి లేవు, బయలుదేరు, త్వరగా బయలుదేరు. మొదటి ప్రారంభ ప్రార్థన కంటే ముందుగానే దేవుని మందిరంలో ఉండాలి. ఆలస్యంగా వెళ్ళేది సరైన విశ్వాస యొక్క లక్షణం కాదు. పెందరకడ బయలుదేరు. వెళ్ళిన తర్వాత 119వ కీర్తన 171వ చరణం, నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. నీ పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తావా? ఆరాధన చేస్తావా? లేగు, మందిరానికి వెళ్ళి ప్రభువును స్తుతించు. 59వ కీర్తన 7వ చరణంలో, వారి పెదవులలో కత్తులున్నాయి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో, పెదవులతో గర్వపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. రోమా 3:13లో, వారి పెదవుల కింద సర్పవిషం ఉంది. ఎలా ఉంది నీ బ్రతుకు, నా బ్రతుకు, మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన పెదవులతో దేవుని స్తుతిద్దాం. దేవుడు మనకి అవయవాలన్నీ ఇచ్చాడు. నీ పెదవులు 2 మంచిగా పనిచేస్తున్నాయనంటే అది దేవుని కృప. ఆ ప్రభును ఆయన కాళ్ళు పట్టుకొని ఆయన పాదాల దగ్గర సాగిలపడదాం, ఆయన్ను స్తుతిద్దాం. అమెరికా దేశంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయన పేరు మర్చిపోయాను. ఆయన బాగా ధనవంతుడు, జాన్ ఎఫ్ కెనడీ అని అమెరికా ప్రెసిడెంట్. ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్యను ఈయన వివాహం ఆడాడు. అంత ధనవంతుడు, బాగా డబ్బులు ఉన్నాడు. చివరిలో ఆయనకు ఒక జబ్బు వచ్చింది. ఏంటో చెప్పనా? ఆయన పేరు గుర్తొస్తే మరలా ఎప్పుడైనా ఏదో రోజు చెప్తాను. ఆ కళ్ళు ఇలా మూత పడదు, కోట్లకు పడగలెత్తాడు. అమెరికాలో కుబేరుడు. ఆ దేశ ప్రధాని యొక్క ప్రెసిడెంట్ యొక్క భార్యను వివాహం అన్నాడు. తనకొచ్చిన జబ్బు ఏంటో తెలుసా? కనురెప్పలు మూతపడ, ఇంకా అలా తెరుచుకునే ఉంటాడు. ఇక ఎలా నిద్రపోతాడు? చూడండి ఎటువంటి జబ్బు. అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా బహుశా నేను అనుకోవటం ఆ రోగానికి వైద్యం లేదు. దేవుడు మనల్ని మొత్తితే, దేవుడు మన మీద తన శిక్ష చూపించాలంటే చిన్న అనారోగ్యం చాలు. నీ పెదవులు 2 దేవుడిచ్చాడు. లిప్స్టిక్లు వేసుకోటాక, ఆ పెదవులతో కాని మాటలు మాట్లాడటాక, దేవుని స్తుతించటాక ఏం చేస్తావు? ఈరోజు తీర్మానం నీదే. వెళ్ళు దేవుని మందిరానికి.
దైవ సేవకుడు ఏ వర్తమానం చెప్పినా దేవా నీకు స్తోత్రం అని చెప్పి ఆరాధన చేసిరా, నా పెదవులతో నేను నిన్ను స్తుతిస్తానని చెప్పి దేవుని మందిరానికి రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువా, ఈ జనవరి నెలలో ఆఖరి ఆదివారం కొరకు వందనాలు. మా ప్రియ బిడ్డలందరూ నీ సన్నిధికి హాజరై తమ పెదవులతో నిన్ను స్తుతించడానికి కృప దయచేయండి. యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.